మంచిర్యాల జిల్లా చిన్నూరు పట్టణంలోని స్థానిక సమస్యలపై గళమెత్తారు జిల్లా బీజేపీ అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్. గురువారం పట్టణంలో ఆయన శ్రేణులతో కలిసి మీడియాతో మాట్లాడారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి శుభాకాంక్షలు తెలిపారు. చెన్నూరులో మూతపడ్డ సింగరేణి బొగ్గు బావులను తిరిగి పునఃప్రారంభం చేసేలా కృషి చేయాలని వారు కోరారు. పక్కనే గోదావరి ఉన్న తాగునీటి సమస్య అధికంగా ఉందని, అలాగే ఇసుక రీచులు లేకపోవడంతో స్థానికులకు ఇసుక సమస్య అధికంగా ఉందన్నారు. అయితే అదునుగా కొందరు అక్రమ దందాకు పాల్పడుతున్నారని తెలిపారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను తీర్చాలని వారు కోరారు. ఎంతో కాలంగా కొత్త ప్రభుత్వము ఏర్పడిన రోజు నుండి చెన్నూరుకు మంత్రి పదవి వస్తుంది, మా శాసనసభ్యులకు మంత్రి పదవి వస్తుంది అని చెప్పి చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం రానే వచ్చింది. చెన్నూరు నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి గౌరవనీయులు వివేక్ వెంకటస్వామి గారికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు లభించడం పట్ల భారతీయ జనతా పార్టీ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద మరింత పెరిగిందని తెలియజేయడానికి ఈ రోజు ఈ పాత్రికేయుల సమావేశాన్ని ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా చెన్నూరు పట్టణము దశాబ్దాల కాలం నుండి మంచినీళ్ల సమస్యతోటి చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉన్నది. చెన్నూరు పట్టణానికి చెన్నూరు కొత్త బస్టాండ్ ప్రాంతం అనేది లేని రోజున ఇక్కడ ఉన్నటువంటి ఏకైక వాటర్ ట్యాంకు ఈ ప్రాంతానికి మంచినీళ్ళు సప్లై చేసేది. అది కూడా కొత్తగూడెం ప్రాంతానికి నీళ్లు రాకపోయేది, కోటగూడ ప్రాంతానికి నీళ్లు ఎక్కకపోయేది. అటువంటి పరిస్థితి లోపల కూడా చక్కటి తాగునీరు నాటి కాలం లోపల మరి చెన్నూరు ప్రజలకు అందినాయి. రాను రాను చెన్నూరు ప్రాంత ప్రజలకు పరిస్థితి ఉన్నది. తలా